హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 2.2లో 4, 5, 6 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. 9th క్లాస్ పాలినామియల్స్ చాప్టర్లోని ప్రీవియస్ వీడియోస్ను చూడాలనుకుంటే ఛానల్పై క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ప్లేలిస్ట్పై క్లిక్ చేసినట్లయితే 9th క్లాస్ పాలినామియల్స్ ప్లేలిస్ట్ ఓపెన్ అవుతుంది. ఈ ప్లేలిస్ట్లో ఈ చాప్టర్కి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడొచ్చు. సో 4th ప్రాబ్లం, ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసెస్. మొత్తం 7 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ప్రతి లెక్కకు కూడా జీరో ఆఫ్ ది పాలినామియల్ కనుక్కోవాలి. జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే ఈ పాలినామియల్ జీరో అవ్వాలి అంటే ఎక్స్ బదులుగా ఏ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తే జీరో అవుతుందో ఆ ఆన్సర్ని ఈ పాలినామియల్కి జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటారు. సో ఫైండింగ్ ది జీరో ఆఫ్ ది ఎఫ్ ఆఫ్ ఎక్స్. టు ఫైండ్ జీరో ఆఫ్ గివెన్ పాలినామియల్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క జీరో కనుక్కోవడానికి ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని జీరోకి ఈక్వల్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2. సో -2 ఈజ్ జీరో ఆఫ్ ఎక్స్ ప్లస్ 2. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2. ఈ పాలినామియల్కి జీరో ఆఫ్ ది పాలినామియల్ కనుక్కోవాలి. సో టు ఫైండ్ జీరో ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి జీరో వాల్యూ కనుక్కోవాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని జీరోకి ఈక్వల్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ 2 ఇజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. -2 రైట్ సైడ్ వెళ్తే +2 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ 2 ఈజ్ జీరో ఆఫ్ ఎక్స్ మైనస్ 2 అంటే గివెన్ పాలినామియల్. జీరో అంటే అర్థము ఈ 2 అనే వాల్యూని ఈ పాలినామియల్లో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఈ పాలినామియల్ వాల్యూ 0 అవుతుంది. అలా 0 అవ్వాలి అంటే ఎక్స్ బదులుగా మనం ఏ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తామో దానిని ఆ వాల్యూని గివెన్ పాలినామియల్కి జీరో ఆఫ్ ది పాలినామియల్ అని చెప్తాము. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3. సో దీనికి జీరో ఆఫ్ ది పాలినామియల్ కనుక్కోవడానికి ఇచ్చిన పాలినామియల్ని జీరోకి ఈక్వల్ చేయాలి. టు ఫైండ్ జీరో ఆఫ్ పాలినామియల్ 2x ప్లస్ 3. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని జీరోకి ఈక్వల్ చేసినట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ముందుగా ఈ +3ని రైట్ సైడ్ పంపిస్తే -3 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ 2 రైట్ సైడ్ వెళ్తే /2 అవుతుంది. ఆల్రెడీ -3 ఉంది, /2. సో ఎక్స్ వాల్యూ -3/2. ఎక్స్ బదులుగా -3/2ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఈ పాలినామియల్ వాల్యూ 0 అవుతుంది అనమాట. సో -3/2 ఈజ్ జీరో ఆఫ్ గివెన్ పాలినామియల్ అంటే 2x ప్లస్ 3. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2x మైనస్ 3. టు ఫైండ్ జీరో ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని జీరోకి ఈక్వల్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. -3 రైట్ సైడ్ వెళ్తే +3 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 2 ఇటు వస్తే రైట్ సైడ్ వస్తే /2. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/2. ఎక్స్ బదులుగా 3/2ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఈ పాలినామియల్ వాల్యూ 0 అవుతుంది. సో 3/2 ఈజ్ జీరో ఆఫ్ 2x మైనస్ 3. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. టు ఫైండ్ జీరో ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని జీరోకి ఈక్వల్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ 0 అయితే ఎక్స్ కూడా 0నే అవుతుంది. సో ఎక్స్ బదులుగా 0 సబ్స్టిట్యూషన్ చేస్తేనే ఈ పాలినామియల్ వాల్యూ 0 అవుతుంది అనమాట. సో 0 ఈజ్ జీరో ఆఫ్ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ ఎక్స్ వేర్ p ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. p వాల్యూ 0 కాకుండా మిగిలిన ఏ ఇంటిజర్స్ అయినా తీసుకోవచ్చు అనమాట. సో టు ఫైండ్ జీరో ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి 0 వాల్యూ కనుక్కోవాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని జీరోకి ఈక్వల్ చేయాలి.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే పి ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఇంటూ పి ఇటు వస్తే బై పి అవుతుంది. 0 బై పి అంటే 0నే. సో ఎక్స్ వాల్యూ 0 ఇక్కడ. సో 0 ఈజ్ 0 ఆఫ్ పిఎక్స్. గివెన్ పాలినామియల్ పేరు పిఎక్స్. అలానే 7th ప్రాబ్లం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ క్యూ. టు ఫైండ్ 0 ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని 0కి ఈక్వల్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ పిఎక్స్ ప్లస్ క్యూ ఇజ్ ఈక్వల్ టు 0. మన ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ముందుగా ప్లస్ క్యూని రైట్ సైడ్ పంపిస్తే మైనస్ క్యూ అవుతుంది. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇది పి ఇంటూ ఎక్స్ ఇంటూ పి ఇటు వస్తే బై పి అవుతుంది. అంటే మైనస్ క్యూ బై పి. మైనస్ క్యూ బై పి ఈజ్ 0 ఆఫ్ పిఎక్స్ ప్లస్ క్యూ. అలానే ఇక్కడ 0 ఆఫ్ ది పాలినామియల్ కనుక్కోవడానికి మనకి ఇక్కడ డూ దిస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి బిట్స్కి ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట. సో లీనియర్ పాలినామియల్కి ఎన్ని జీరోస్ వస్తాయి అంటే, ఏ లీనియర్ పాలినామియల్ ఈజ్ 1 వేరియబుల్ హ్యాస్ ఓన్లీ 1 జీరో. లీనియర్ పాలినామియల్కి 1 జీరోనే ఉంటుంది. అలానే ఇవన్నీ కూడా లీనియర్ పాలినామియల్సే. ఇలా ఇచ్చినప్పుడు చూసి చెప్పచ్చు అనమాట. అంటే ఇక్కడ వేరియబుల్ కాకుండా పక్కన ఉండే నెంబర్కి జస్ట్ సైన్ మార్చి రాసినట్లయితే అదే 0 ఆఫ్ ది పాలినామియల్ అవుతుంది. సో ఎక్స్ ప్లస్ ఏకి ఆన్సర్ మైనస్ ఏ. ఎక్స్ మైనస్ ఏకి 0 ఆఫ్ ది పాలినామియల్ ప్లస్ ఏ అవుతుంది. ఇలా లీనియర్ పాలినామియల్ ఇచ్చినప్పుడు ముందుగా ఈ ప్లస్ గుర్తు మైనస్ అవుతుంది. మైనస్ బి ప్లస్ బి మైనస్ బి అవుతుంది. ఇక్కడ ఉన్న ఇంటూ ఏ బై ఏ అవుతుంది. సో నెక్స్ట్ది మైనస్ బి కాస్త ప్లస్ బి అయింది. ఏ ఇటు వస్తే బై ఏ. ఇలాగా ఇవన్నీ కూడా బిట్స్కి ఇస్తారనమాట. నెక్స్ట్ 5th ప్రాబ్లం, ఇఫ్ 2 ఈజ్ 0 ఆఫ్ ది పాలినామియల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7a. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ. ఈ పాలినామియల్కి జీరోస్ 2 ఉంటాయి. ఎందుకంటే ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి దీనికి జీరోస్ కూడా 2 వస్తాయి. అంటే ఎక్స్ బదులుగా ఏ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తే 0 వస్తుందో ఆ వాల్యూని 0 ఆఫ్ ది పాలినామియల్ అంటారు. ఇక్కడ 2 ఈజ్ 0 ఆఫ్ ది పాలినామియల్ అన్నారు. అంటే ఎక్స్ బదులుగా 2ని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఈ పాలినామియల్ మొత్తం వాల్యూ కూడా 0 అవుతుంది. సో 2 సబ్స్టిట్యూషన్ చేసి 0కి ఈక్వల్ చేసినట్లయితే ఏ వాల్యూ కనుక్కోవచ్చు. ఫస్ట్ గివెన్ పాలినామియల్ రాద్దాము. గివెన్ పాలినామియల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7a. దీనికి 2 ఈజ్ 0 ఆఫ్ p ఆఫ్ x అని ఇచ్చారు. 0 ఆఫ్ p ఆఫ్ x అంటే ఈ p ఆఫ్ xలో 2ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ పాలినామియల్ వాల్యూ 0 అవుతుంది అనమాట. అంటే x బదులుగా 2ని సబ్స్టిట్యూషన్ చేస్తే దాని వాల్యూ 0కి ఈక్వల్ అవ్వాలి. సో ఎక్స్ బదులుగా 2ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ బదులుగా 2, ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 2 ప్లస్ 7. ఏ వాల్యూ తెలియదు. సో దీని వాల్యూ మొత్తం కూడా 0కి ఈక్వల్ అవ్వాలి. 2 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 3 2s 6 ప్లస్ 7a ఈజ్ ఈక్వల్ టు 0. 2 4s 8 మైనస్ 6 ప్లస్ 7a ఈజ్ ఈక్వల్ టు 0. 8 మైనస్ 6 అంటే 2 వస్తుంది. 2 ప్లస్ 7a ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఏ వాల్యూ కావాలి కాబట్టి ముందుగా ప్లస్ 2 రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ 2 అవుతుంది. సో ఇంటూ 7 ఇది. ఇంటూ 7 రైట్ సైడ్ వెళ్తే బై 7. సో a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 బై 7. నెక్స్ట్ 6th ప్రాబ్లం, ఇఫ్ 0 and 1 ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b. ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ a అండ్ b. 0 and 1 జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అన్నారు. అంటే దీని అర్థము ఈ పాలినామియల్లో 0ని కనుక సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ పాలినామియల్ వాల్యూ 0 అవుతుంది. అలానే ఎక్స్ బదులుగా 1 సబ్స్టిట్యూషన్ చేసినా ఈ పాలినామియల్ వాల్యూ 0 అవుతుంది అనమాట. సో ఎక్స్ బదులుగా 0ని 1ని సబ్స్టిట్యూషన్ చేసి 0కి ఈక్వల్ చేసినట్లయితే ఏబీ వాల్యూస్ కనుక్కోవచ్చు. ముందుగా గివెన్ పాలినామియల్ రాద్దాము. గివెన్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b. అలానే ఈ పాలినామియల్కి మొత్తం 3 జీరోస్ వస్తాయి. ఎందుకంటే ఇది క్యూబిక్ పాలినామియల్ కాబట్టి దీనికి 3 జీరోస్ ఉంటాయి. అయితే మనకి 2 జీరోస్ ఇచ్చారు. 0 and 1 ఆర్ జీరోస్ ఆఫ్ f ఆఫ్ x.
జీరోస్ అంటే మీనింగ్ ఎక్స్ బదులుగా జీరోని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఈ పాలినామియల్ వాల్యూ జీరో అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో. అలానే ఎక్స్ బదులుగా 1 సబ్స్టిట్యూషన్ చేసిన ఈ పాలినామియల్ వాల్యూ జీరో అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు జీరో. ముందుగా ఎక్స్ బదులు జీరో సబ్స్టిట్యూషన్ చేసి జీరోకి ఈక్వల్ చేద్దాము. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x³ మైనస్ 3x² ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి. సో ఎక్స్ బదులుగా జీరోని సబ్స్టిట్యూషన్ చేస్తే ఎఫ్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 0³ మైనస్ 3 ఇంటూ 0² ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ బదులు 0 ప్లస్ బి. ఇవన్నీ కూడా జీరోతో మల్టిప్లై చేస్తే ఈ వాల్యూస్ అన్ని జీరోసే అవుతాయి. 0 మైనస్ 0 ప్లస్ 0 ఏ ఇంటూ 0 0 ప్లస్ బి. అలానే ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ కూడా జీరో అవుతుందని రాసుకున్నాం కదా. సో రైట్ సైడ్ బి మిగులుతుంది, ఇంకా లెఫ్ట్ సైడ్ జీరో. సో బి వాల్యూ జీరో వచ్చింది. నెక్స్ట్ అలానే ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ కనుక్కోవాలి. ముందుగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాద్దాము. 2x³ మైనస్ 3x² ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి. సో ఎక్స్ బదులు 1 సబ్స్టిట్యూషన్ చేస్తే 2 ఇంటూ 1³ మైనస్ 3 ఇంటూ 1² ప్లస్ ఏ ఇంటూ 1 ప్లస్ బి. ఎక్స్ ఎక్కడైతే ఉందో ఎక్స్ బదులుగా 1 సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ జీరో అవుతుంది అని చెప్పుకున్నాము. 1³ అంటే 1 ఇంటూ 2 2 మైనస్ 1² అన్న 1 1 ఇంటూ 3 3 అవుతుంది. ప్లస్ ఏ ఇంటూ 1 ఏ ప్లస్ బి వాల్యూ జీరో వచ్చింది, పైన కనుక్కున్నాం. సో ఇక్కడ మిగిలేది 2 మైనస్ 3. సో ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది, మైనస్ చేసినట్లయితే -1 వస్తుంది. ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఏ వాల్యూ కావాలి కాబట్టి -1 ఇటు వస్తే +1 అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 0.